జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చాలామంది సీనియర్లకు కూడా మొండి చేయి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఒకటి, అండ్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వడం ఒకటి. సో ఈ అన్ని అంశాల మీద సీనియర్ నాయకులు అయితే రగిలిపోతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు డెఫినెట్లీ దానికి లెసన్స్ చెప్పే తీరాలి అని చెప్పి వాళ్ళ అనుచరులు ఆ నాయకుల మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉండడం, కొందరు అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయడం కోసం మొత్తం ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉండడం, ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి ఏమో ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అన్నీ సెట్ అయిపోతాయని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఆ ఎన్నికల దగ్గరకు వచ్చేసే కొద్దీ మరికొన్ని ఖచ్చితంగా పెరగడం గ్యారంటీ అని చెప్పి అటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దేవినేని ఉమాకు కూడా మైలవరం నుంచి టికెట్ లేదు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు, దేవినేని ఉమాకి ఏమో టికెట్ ఇవ్వలేదు. సో ఈ క్రమంలో దేవినేని ఉమా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం కోసం చర్చలు జరుపుతూ ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అది కూడా నిజం, కొందరు మాట్లాడారు. ఈ క్రమంలో దేవినేని ఉమా గనక వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తే డెఫినెట్లీ టీడీపీకి తీవ్ర ఇంపాక్ట్ చూపెడుతుంది, వైసీపీకి చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి చంద్రబాబు గారు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దేవినేని ఉమా అలకకు మందు పూసే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అధ్యక్ష పదవి లాంటిదంట, అంటే స్టేట్ సమన్వయకర్త, దేనికి రాష్ట్ర శాసనసభ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సమన్వయకర్త పదవి దేవినేని ఉమాకి ఇచ్చుకుంటూ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర సమన్వయకర్త అంట. ఏదో ఒకటి అట్లా ఇచ్చేసరికి ఏం చేసేసి ఉంటుంది. ఇంకా అసంతృప్తులకు మంచికో పదవి ఇచ్చినా 100 ఇవ్వచ్చు, ఇట్లాంటివి 100 ఇవ్వచ్చు. నాయకులకు సమన్వయకర్త ఒకరివ్వండి, కార్యకర్తలకు సమన్వయకర్త ఒకరివ్వండి, మీడియాకు సమన్వయకర్త ఒకరివ్వండి, సోషల్ మీడియాకి సమన్వయకర్త ఒకరివ్వండి, ఇచ్చుకుంటూ పోతే చాలానే ఉంటాయి. దేవినేని ఉమా అలకను చల్లార్చడం కోసం అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థుల మధ్య సమన్వయం కుదుర్చాలట. ఏందో మరి ఏం చేస్తారు సమన్వయం. ఆ నియోజకవర్గంలో సమన్వయం కుదరగానే దేవినేని ఉమా అసంతృప్తిగా ఉన్నారు. ఒక మైలవరం నియోజకవర్గంలో సమన్వయం కుదరగానే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా అందరి మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యత అంట. అవేం లేదు, ఏదో ఒకటి ఇచ్చాం కదా, అదొక గౌరవంగా భావించి ఉండండి అంతే, మీరైతే పని చేయండి తర్వాత ఎవరైతే చూసుకుందాము అని వాళ్ళ అలకకు జస్ట్ మందు పూసే ప్రయత్నం. మరి ఆ మందు వర్కౌట్ అయ్యి దేవినేని ఉమా మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేసే పరిస్థితి వస్తుందా, లేకపోతే ఎన్నికలు అయిపోయేంత వరకు ఆయన యాక్టివ్గా లేకుండా సైలెంట్గానే ఉండిపోతారా, లేకుంటే పార్టీ మారిపోతారా చూద్దాం.